కింగ్ న్యూస్ జగిత్యాల జిల్లాలో ఓ వ్యక్తి దుర్మార్గపు ఆలోచనతో కలకలం సృష్టించాడు. థైస్ అండ్ లెగ్గిన్స్ పేరుతో ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేశారు. మహిళల అశ్లీల ఫొటోస్ తీస్తూ పోస్ట్ చేశాడు. అశ్లీల కామెంట్స్ చేస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో బండారం బట్టబయలైంది. పబ్లిక్ ప్లేస్లలో తిరుగుతూ మహిళల ఫోటోలు తీస్తూ ఇన్స్టాలో పోస్టు చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. నిందితుడు శ్రవణ్ పై కేసు నమోదు చేసి అకౌంట్ బ్లాక్ చేయించారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శ్రీనివాస్, జగిత్యాల జిల్లాలో ఒక వ్యక్తి పైన కేసు నమోదవడం మనం చూస్తున్నాం. అశ్లీల ఫోటోలను తీస్తూ ఆడవాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తికి సంబంధించి ఏ సెక్షన్ల కింద కేసు నమోదవడం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శ్రీనివాస్? రత్న, జగిత్యాల జిల్లా లోపల ఇటు టైస్ అండ్ లెగ్స్ అనేటువంటి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసి ఇటు జగిత్యాల పరిసరాల ప్రాంతాల లోపల తిరుగుతున్నటువంటి ఇటు అమ్మాయిలు తర్వాత మహిళల యొక్క ఫోటోలు తీస్తూ కూడా అశ్లీల ఫోటోలు తీస్తూ కూడా ఆ ఇన్స్టాగ్రామ్ లోపల పోస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క బండారాన్ని బయలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. జగిత్యాల జిల్లా కేంద్రం లోపల అంగడి బజార్ లోపల మొబైల్ షాప్ నడుపుతున్నటువంటి ఒక వ్యక్తి ఇటు టైస్ అండ్ లెగ్స్ పేరు మీద ఇన్స్టాగ్రామ్ లోపల ఒక పేజీ క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఈ బుగ్గారం మండలము గోపాలపూర్ గ్రామానికి చెందినటువంటి శ్రావణ్ అనేటువంటి వ్యక్తిగా గుర్తించడం జరిగింది. శ్రావణ్ తన టైస్ అండ్ లెగ్స్ అనేటువంటి పేరు మీద ఇన్స్టాగ్రామ్ లోపల ఇటు జగిత్యాల లోపల ఉన్నటువంటి బస్ స్టాండ్ తర్వాత అంగడి బజారు మిగతా ప్రాంతాల లోపల తిరుగుతూ కూడా ఇటు అమ్మాయిలు తర్వాత వివాహితలు మహిళలు వీళ్ళ యొక్క అశ్లీలకు సంబంధించినటువంటి ఫోటోలు తీయడమే కాకుండా ఆ ఫోటోలను తన ఏదైతే ఇన్స్టాగ్రామ్ పేజీ ఉందో ఆ ఇన్స్టాగ్రామ్ పేజీ లోపల పోస్ట్ చేయడం కూడా జరిగింది. అంతా కేవలము తన ఇన్స్టాగ్రామ్ యొక్క పిచ్చితోనే ఈ విధంగా ఇన్స్టాగ్రామ్ లోపల తాను ఒక హైప్ క్రియేట్ కావడానికే ఈ విధంగా శేఖర్ అనేటువంటి వ్యక్తి పేజీ క్రియేట్ చేసి ఇట్లా చేస్తున్నట్టుగా అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఈ సదరు వ్యక్తి బస్టాండ్ పబ్లిక్ ప్లేస్ లోపల తిరగడమే కాకుండా తిరుగుతున్నటువంటి వ్యక్తి ఆ మహిళల యొక్క అశ్లీలంగా కనబడేటట్టు ఫోటోలు తీయడంతో అయితే దీనిపైన సోషల్ మీడియా లోపల వైరల్ కావడంతో అయితే దీనిపైన జగిత్యాల జిల్లా పోలీసులు స్పందించడం కూడా జరిగింది. అతని పైన ఐటీ యాక్ట్ కింద అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ టైస్ అండ్ లెగ్స్ అయితే ఏదైతే ఇన్స్టాగ్రామ్ పేజీ ఉందో ఆ ఇన్స్టాగ్రామ్ పేజీని బ్లాక్ కూడా చేయడం జరిగింది. తర్వాత అతని పైన శ్రావణ్ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి డిఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. రత్న, రైట్ శ్రీనివాస్, ఏదైతే ఒక వ్యక్తి విధంగా థైస్ అండ్ లెగ్స్ పేరుతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశారు, అతను ఇంతకు ముందు కూడా ఈ విధంగా ఏదైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం కానీ అమ్మాయిలకు సంబంధించి బ్లాక్మెయిల్ చేయడం కానీ ఈ విధంగా అశ్లీల ఫొటోస్ తీయడం కానీ ఇంతకు ముందు కూడా అతని నేర చరిత్ర చూసుకుంటే అదే విధంగా ఉండేవాడా లేదంటే ఇదే ఫస్ట్ టైం ఈ విధంగా చేయటమా? ఒకవేళ కేసు నమోదు చేసిన తర్వాత మరి అతని పైన ఎటువంటి శిక్షలు పడే అవకాశం కనిపిస్తుందంటారు? ఈ బండారి శ్రావణ్ అనేటువంటి వ్యక్తి చాలా రోజుల నుంచి కూడా జగిత్యాల లోపల ఉన్నటువంటి అంగడి బజార్ లోపల మొబైల్ షాప్ నడుపుతున్నాడు. ఆ మొబైల్ షాప్ నడిపేటువంటి వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ లోపల హైప్ క్రియేట్ చేసుకోవడానికి తను పెట్టేటువంటి పోస్టులు ఇవన్నీ కూడా వైరల్ కావడానికి ఆ ఇన్స్టాగ్రామ్ లోపల టైస్ లెగ్స్ అనేటువంటి ఒక పేజీని కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ క్రియేట్ చేసినటువంటి పేజీ లోపల అశ్లీలమైనటువంటి ఫోటోలు వీడియోలు కూడా పోస్ట్ చేయడమే కాక జగిత్యాల పరిసరాలకు సంబంధించినటువంటి బస్టాండు అంగడి బజార్ లోపల తిరుగుతూ అశ్లీలంగా కనిపించేటువంటి మహిళల యొక్క ఫోటోలు తీయడమే కాకుండా తీసినటువంటి ఫోటోలను తన పోస్ట్ లోపల ఇటు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లోపల పోస్ట్ కూడా చేయడం జరిగింది. దీనిపైన అయితే ఇటు సైబర్ నేరం కింద అయితే గుర్తించడం జరిగింది. సైబర్ యాక్ట్ ప్రకారం అయితే కేసు నమోదు చేయడమే కాకుండా ఇన్స్టాగ్రామ్ పేజీ లోపల ఏవైతే అశ్లీలమైనటువంటి ఫోటోలు అందులో పెట్టాడో అవన్నిటిని కూడా డిలీట్ కూడా చేయించడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము అనేటువంటి కోణంలో అయితే ఇటు డిఎస్పీ చెప్పడం కూడా జరిగింది. కేవలం ఆ ఇన్స్టాగ్రామ్ లోపల తన పేజీ హైలైట్ కావడానికే ఇలాంటి చర్యలు చేపట్టినట్టుగా అయితే తెలుస్తుంది రత్న మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.